మేడం చల్లంగా మీరు కన్న తండ్రి చూడు గణేష గణేష అని ఆడిస్తా ఉన్నాడు. ఈ పిల్లోడైతే వీళ్ళ అబ్బాయి వీళ్ళ తమ్ముడు ఈయన కొడుకు గణేష్ అనే అబ్బాయి. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి చిన్న పిల్లోడు అప్పటి నుంచి తీసుకుపోయి బాతుల దగ్గర వెట్టి చాకరీ చేసుకున్నాడు. ఇప్పుడు మనం చూసి ఆ పిల్లోడిని భయపెట్టి అక్కడ తరివేశారు. ఎంత చెప్పినా వాళ్ళు అంటే కేసు అయినా పెట్టుకోండి ఏమైనా చేసుకోండి అని చెప్పి మనకి బాతుల యజమాని అంటే ఆమె కూడా మహిళ కూడా కేసు అయినా పెట్టుకోండి అని చెప్పి మనకి తెలపడంతో ఇప్పుడు మనం 112కి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తెలపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ కి స్వాగతం. కొనసాగించడానికి 1 నొక్కండి. సభీ సహాయక్. నమస్తే పోలీస్ డయల్ 112. హలో మేడం నమస్కారం మేడం. నా పేరు సౌటూరు సేనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. చెప్పండి సార్, ఏంటండి మేడం ఇక్కడ దగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో బాతుల దగ్గర 7 సంవత్సరాల అబ్బాయి వెట్టి చాకరీ చేస్తున్నారు. పోతే విషయం ఏంటంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళని ఇడిచిపెట్టి మేము చదివిస్తా ఉన్నాం కానీ వాళ్ళని రాత్రి కొట్టి మరీ వాళ్ళు బాతుల దగ్గర తీసుకుపోయి వెట్టి చాకరీ చేపిస్తుంటే మా అసోసియేషన్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కన్న తల్లిదండ్రులు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు మేము వచ్చాం. స్పాట్కి వచ్చినా కూడా బాతుల దగ్గర మేము చూసాము. ఆ పిల్లోడు బాతులు మేపుతా ఉన్నాడు. మా సాయలు చూసి ఆ అబ్బాయిని ఏం భయపెట్టారో లేదో వాడు ఆ చట్టంలోకి దాచిపెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లోడిని తీసుకోపోవాలని చెప్పి కన్న తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మేడం. మేము కూడా ఇక్కడే బాతుల దగ్గరే ఉన్నాము. వాళ్ళు ఏంటంటే మీరు మేడం ఇది బాతులు మేపిస్తున్నారు మేడం. 7 years ఉంది. వాళ్ళు అబ్బాయిని 4 సంవత్సరాలు అప్పుడే తీసుకెళ్లారంట. చెన్నూరు మేడం, దగదర్తి మండలం. అవును మేడం, వాళ్ళ కన్న తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి మేము స్కూల్లో చేర్పించేస్తాం మేడం. అసలు వాళ్ళ దగ్గర అసలు బాతులు ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అన్ని రాష్ట్రాలకి తీసుకెళ్ళిపోతా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేడం కోతలు కోయబట్టి వీళ్ళు కంటికి కనిపించాడు కన్న తల్లిదండ్రులకి అబ్బాయి కనిపించినప్పుడు మేము చదివించుకుంటాం. మా బిడ్డని ఎందుకు అన్యాయం చేస్తున్నారంటే వాళ్ళు ఇవ్వట్లేదండి, రాత్రి కొట్టారంట అడిగినందుకు వీళ్ళని. తర్వాత మాకు పిఎన్ అనేది మహానాడు మా సభ్యులకు ఫోన్ చేస్తే మేము వచ్చాం మేడం అక్కడికి. బాతులు మేపడం వెట్టి చాకరీ. అవును మేడం. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం వస్తుంది. పోలీస్ స్టేషన్ దగదర్తి. ఎక్కడికి రావాలి సార్ చెన్నూరులో? ఇది అడ్రస్ చెప్తా మేడం. ఇది డొంక ఉంది చెన్నూరు. కావిలి కాలువ అంట మేడం. కావిలి కాలువ డొంక యువతల పక్కకి రావాలి వాళ్ళు. మాది పిఎన్ యానాది మహానాడు. స్టేట్ నుంచి చెప్తామండి. దగదర్తి నుంచి కాల్ వస్తుంది. నెల్లూరేగా సార్ జిల్లా? నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఓకే మేడం. ఇప్పుడు మనం పోలీస్ అధికారులు ఫోన్ చేయడం జరిగింది 112కి. వాళ్ళు అధికారులు తెలియపరుస్తూ మనకు ఫోన్ చేస్తే మాట్లాడదాం. దగదర్తి పోలీస్ స్టేషన్ నుంచి మనకు కాల్ వచ్చింది. హలో సార్, నమస్కారం సార్. సార్ ఇది సైలెన్స్ లో ఉంది సార్. అదే మీ ఫోన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను, ఇంకా ఫోన్ చేయలేదని చెప్పి చూసే లోపల ఇప్పుడే మెసేజ్ కాల్ పడి ఉంది, సైలెన్స్ లో ఉండింది. అదే సార్, ఇప్పుడు మేము ఇక్కడ ఇది కావిలి కాలువ కట్ట మీద ఉన్నాం సార్.
కావేరి కాలకట్టలు కాడ యువతల పక్క ఇప్పుడు చెన్నూరు ఉంది కదా, చెన్నూరు నుంచి గ్రామంలో నుంచి వస్తే ఈ కావిలి కాలువ అంట, కావిలి కాలువకి కట్ట యువతల పక్క ఉన్నాం. ఏం ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్, మామూలుగా ఇక్కడ వీళ్ళు బాతులు తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఇది మామూలుగా నిరుపేద యానాదులు పిల్లోడిని 3 సంవత్సరాలప్పుడు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ తీసుకెళ్లి వాళ్ళు బాతుల దగ్గర నిత్య వెట్టి చాకరీ చేపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో బాతులు మేపేటప్పుడు వీళ్ళు గుర్తుపెట్టారు మా పిల్లోడని. పిల్లోడు ఇవన్నీ మేము చదివించుకుంటామంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అడిగినందుకు రాత్రి వీళ్ళు కొట్టారంట, ఇంటికి వచ్చి వాళ్ళు కొట్టి మళ్ళీ ఆ పిల్లోడిని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ చెన్నూరులో అక్కడ సచివాలయం ఉంది కదా, సచివాలయం దగ్గర ఉంటున్నారు వాళ్ళు పక్కన. తర్వాత మాకు రాత్రి ఫోన్ చేశారు సార్, మాకు మామూలుగా మాది పిఎన్ యానాది మహానాడు, నా పేరు సౌటూర్ సేన, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తాను నేను. రాత్రి మా సభ్యులకు ఫోన్ చేశారు వీళ్ళు, ఈ విధంగా బాత్రూంలో వచ్చి కొట్టి మా పిల్లోని తీసుకెళ్లారంటే సరే ఉదయం వచ్చి మాట్లాడదాం అని చెప్పి వస్తే, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కూడా ఆయన అన్నీ చెప్పాడు. బాతుల దగ్గరకు వచ్చాం, పిల్లోడు బాతులు మేపుతూ ఉన్నాడు. ఇప్పుడు మేము స్పాట్లోకి రాగానే ఆ పిల్లోడిని ఇటు వీళ్ళు భయపెట్టేది తరిమేశారు సార్, ఇక్కడ కనపడకుండా చేశారు. ఇప్పుడు మేము చూసాం కూడా మేము పిల్లోడిని అడిగితే సార్ పిల్లోడు కదా సార్, వాళ్ళు మీరు కేసు పెట్టుకుంటారు ఏమైనా చేసుకోకపోండి అని చెప్పి వాళ్ళు బాతులు ఓనర్ మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. ఓనర్ పేరు ఏం పేరా? ఎల్సా అంట. ఏ ఊరు మాది? దగదర్తి దుబ్బాక అండి సార్. చెప్పి మాట్లాడమ్మా, ఏం జరిగింది? మండలం దుబ్బాక. దుబ్బాక అంటే ఎటు తెలంగాణ సైడ్. దగదర్తిలో వాళ్ళు బంధువులు ఉంటారండి సార్. వాళ్ళ నెంబర్ కూడా ఏం లేదు సార్. ఇప్పుడు మేము వచ్చాము, వాళ్ళు ఇదైపోయారు అక్కడ, మాకు నంబర్లు ఏమి. ఆయన కూడా అక్కడ మాట్లాడాడు, తర్వాత ఇక్కడికి రాలేదు. వాళ్ళు అతని భార్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఇదే మీరు ఏమేం చేసుకోండి అని అన్నట్టుగా మాట్లాడితే సరే అని చెప్పి 112 కాల్ చేసాం మేము. సరే.